లిక్కర్ క్వీన్‌గా పేరుబడ్డ కవితక్క ఇప్పుడు వసూలు రాణిగా కొత్త పేరుకు సిద్ధమవుతుందా? అనంటే రాష్ట్రంలో ఆమె చేస్తున్న డిమాండ్‌లు, ఆమె చేస్తున్న రాజకీయాలు చూస్తే ఖచ్చితంగా నిజమే అని అనిపిస్తున్నది. ఇటీవల కవితక్క కొత్త పార్టీ పెట్టి మేము ప్రజల్లోకి వెళ్తాము అంటూ ఒక నినాదాన్ని తీసుకున్నారు. ఆ ప్రజల్లోకి వెళ్ళడమే ఆమె డైరెక్ట్‌గా ఫార్మాసిటీ భూముల మీద గ్రీన్‌ఫీల్డ్ హైవే మీద పడ్డారు. ఫార్మాసిటీ భూములను ఫ్యూచర్ సిటీకి వాడుతున్నారు. ఫార్మాసిటీ భూములను రైతులకే ఇవ్వాలి అంటూ రేవంత్ రెడ్డిని బ్లాక్‌మెయిల్ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఇది చాలా రోజులు కొనసాగే లాంగ్ టర్మ్ నినాదం. అయితే వెంటనే కొత్త పార్టీ పెట్టారు. మరి పార్టీ కార్యకర్తలు ఖర్చులుంటాయి. ఆ ఖర్చులకు పైసలు రావాలి. అంతకుముందు మెగా కృష్ణారెడ్డి మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద విమర్శలు చేశారు. హఠాత్తుగా సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత తన పార్టీని అనౌన్స్ చేసే ముందు శ్రీ చైతన్య సంస్థల మీద జాగృతి కార్యకర్తలు దాడులు చేశారు. ఆ తర్వాత ఆగిపోయాయి. ఇప్పుడు గ్రీన్‌ఫీల్డ్ హైవే మీద స్టే ఉన్నప్పటికీ పనులు ప్రారంభిస్తున్నారు. ఈ పనులు ఎట్లా చేస్తారు అంటూ కాంట్రాక్టర్ మీద కవితక్క టార్గెట్ పెట్టింది. మరి ఈ టార్గెట్ అతనికి రీచ్ అవుతుందా? తను అనుకున్న లక్ష్యం సాధిస్తుందా? లేదా గ్రీన్‌ఫీల్డ్ పనులు అలాగే కొనసాగుతాయా? వాటిని స్తంభింపజేస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. నచ్చితే నలుగురికి షేర్ చేయండి. బాగుంది అనిపిస్తే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ రీల్.